ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో తాజాగా టీజీఎస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి 198 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను టీజీపీఆర్బీ విడుదల చేయగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ తెలుగులో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే టీజీఎస్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి 198 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ రీసెంట్గా విడుదలైంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ కాగా మరొకటి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఎంఎస్టీ టీఎస్టీ అనే పోస్టులు అయితే గలవు. ఈ ఉద్యోగులకు సంబంధించిన సిలబస్ తెలుగులో మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకున్నట్లయితే టోటల్గా 200కి అయితే ఎగ్జామ్ జరగబోతుంది. ఓకేనా, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఉండబోతుంది. ఓకేనా, సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంది. 60 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ అనమాట. న్యూమరికల్ యాప్టిట్యూడ్ సెకండ్ టాపిక్గా ఉంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఆ తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్క్స్. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనమాట. టీఎస్టీలో 30 క్వశ్చన్స్కు 30 మార్క్స్ అయితే కేటాయించారు. టోటల్గా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ అనేది 200 మార్క్స్ ఉండబోతుంది. ఓకేనా, 200 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కలిగి ఉంటుంది. 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. 180 మినిట్స్లో 200 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. టోటల్గా 5 టాపిక్స్ అయితే ఉండడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి బైలింగ్వల్లో వస్తాయి. ఇంగ్లీష్ తెలుగులో రావడం జరుగుతుంది, లేదన్నట్లయితే ఇంగ్లీష్ ఉర్దూలో కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే ఇందులో సేమ్ టాపిక్స్ ఉంటాయి. టీఎస్టీతో పోల్చుకున్నప్పటికీ ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ బదులు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ వచ్చేసి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్కు 200 మార్క్స్ అయితే ఈ మెకానికల్ సూపర్వైజరీ ఎగ్జామ్కి అయితే ఉండబోతున్నాయి. సేమ్ 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ పోస్టుకి ఈ పోస్టుకు ఉన్న టాపిక్ డిఫరెన్స్ ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీకి బదులు ఇక్కడ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. రెండు పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. రెండు కూడా 200 మార్క్స్ ఉండబోతున్నాయి. రెండు కూడా క్వశ్చన్స్ అనేవి బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. ఇక డీటెయిల్ సిలబస్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ ముందుగా సూపర్వైజరీ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఉంది. రెండిట్లో కూడా కామన్గా ఉంది. సో అందులో వచ్చేసి మనకు టైం మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే సూపర్వైజరీ రోల్ కింద ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా బేసిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనే టాపిక్ ఉంటుంది. లీడర్షిప్ స్కిల్స్ అనే టాపిక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదేవిధంగా డిసిషన్ మేకింగ్ అనే టాపిక్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సూపర్వైజరీ యాప్టిట్యూడ్ కింద ఒక 5 టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం మేనేజ్మెంటు, ప్రాబ్లమ్ సాల్వింగ్, అదేవిధంగా బేసిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్తో పాటు లీడర్షిప్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్ అనే టాపిక్స్ అయితే సూపర్వైజరీ యాప్టిట్యూడ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇది కేవలం టీఎస్టీకి మాత్రమే ఉంది. ఓకేనా, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి మాత్రమే ఈ టాపిక్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు ఎంఎస్టీకి లేదు. సో ఇందులో వచ్చేసి న్యూమరికల్ యాప్టిట్యూడ్లో వచ్చేసి నిష్పత్తి అనుపాతం, ఓకేనా, రేషియో ప్రొపోర్షన్ ఉంటుంది. లాభం మరియు నష్టం, ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, బారు వడ్డీ ఉంటుంది. సంఖ్యా వ్యవస్థ, నంబర్ సిస్టమ్ ఉంటుంది. సింప్లిఫికేషన్స్ ఉంటాయి, సరళీకరణ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా శాతాలు, పర్సంటేజెస్ సంబంధించిన టాపిక్ ఉంటుంది యాప్టిట్యూడ్లో. సగటు, యావరేజ్ సంబంధించిన టాపిక్ ఉంది ఇందులోనే. కాలం మరియు పని, కాలం మరియు వేగం మనకు, ఓకేనా, ఇవన్నీ కూడా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా న్యూమరికల్ యాప్టిట్యూడ్ కింద అయితే ఉండడం జరుగుతుంది ఈ టాపిక్స్ అన్నీ కూడా. ఇక రీజనింగ్ సిలబస్ చూసుకున్నట్లయితే ఇందులో రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. దిశానిర్దేశం, డైరెక్షన్ టెస్ట్ ఉంటుంది. పజిల్స్ ఉండడం జరుగుతుంది. సిలలాయిజం ఉంటుంది. అదేవిధంగా అనలాగిస్ ఉంటుంది. కోడింగ్, డీకోడింగ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా సిరీస్, నంబర్ సిరీస్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా రీజనింగ్ సిలబస్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ టాపిక్ అయితే కామన్గా ఉంది 2 పోస్టులకు సంబంధించి. ఇందులో సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, సెంటెన్స్ కరెక్షన్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వొకాబులరీ, ఈ టాపిక్స్ అన్నీ కూడా జనరల్ ఇంగ్లీష్ కింద అడగడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ అనేవి బాగా అడుగుతారు, లేకుంటే స్టాటిక్ జీకే అడగడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అడగడానికి అవకాశం ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. 30 మార్క్స్లో దాదాపుగా 15 to 20 క్వశ్చన్స్ అనేవి సిఏ నుంచే, కరెంట్ అఫైర్స్ నుంచే అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించి కానీ, కెమిస్ట్రీ సంబంధించి కానీ, బయాలజీ సంబంధించి కానీ, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అవార్డ్స్ కానీ, ఎకనామిక్ బడ్జెట్స్ కానీ, ఇవన్నీ హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి ఇవన్నీ స్టాటిక్ జీకే కింద అడగడానికి అవకాశం ఉన్న టాపిక్స్గా చెప్పుకోవచ్చు. సో అవి ఒక 10 మార్క్స్ వరకు అడగడానికి అవకాశం ఉంది స్టాటిక్ జీకే కింద. 15 to 20 మార్క్స్ అనేవి కరెంట్ అఫైర్స్ కిందనే అడగడానికి అవకాశం ఉంది. ఇక మనకు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ కింద చూసుకున్నట్లయితే ఏదైతే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉందో దాంట్లో భాగంగానే అడుగుతారన్నమాట. ఈ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన సబ్ టాపిక్స్ అంటే ఏం లేవు, కానీ మనకు ఏదైతే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉందో, ఈ మనకు టీఎస్ ఇచ్చిన న్యూమరికల్ ఆప్టిట్యూడ్లో ఉన్న టాపిక్స్ ఉన్నాయో అవే అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇవే మనకు నిష్పత్తి అనుపాతం కానీ, చక్రవడ్డీ మనకు బారు వడ్డీ కానీ, సంఖ్య వ్యవస్థ, లాభం నష్టం కానీ, శాతాలు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ కిందనే అడుగుతారు. ఓకేనా. ఇది మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీతో పాటు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించిన డీటెయిల్ సిలబస్. ఓకేనా. ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఈ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన స్పెషల్ వీడియోస్, ప్రత్యేకంగా వీడియోస్ అయితే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.